హైడ్రాతో అసలు రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి, ఆయన మదిలో ఏముంది అని 3 రంగుల జెండా పార్టీలను అడిగితే హే తొక్కలో పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనుకొని మా అన్న దూసుకుపోతున్నాడని కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు. బ్రేక్ డాన్సులు చేయడం ఒక్కటే తక్కువ ఉన్నది, అంత సంబరపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చెరువుల పరిరక్షణే ధర్మ పరిరక్షణ అన్న ధ్యేయంతో కొట్టుకుంటూ పోతున్నాడని భుజాలు తడుముకుంటున్నారు. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అది బానిసత్వం, దానికి మందు లేదు, ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాల్సిందే. అది రేవంత్ చేస్తున్న భూమంత్రం. ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మెదడు లేని మేధావులు సైతం జోకుడు షురూ చేసిరంటే ఏంటి అర్థం? రేవంత్ రెడ్డి విల్ బి ఎ రాబిన్ హుడ్. ఇంటెలిజెంట్స్ ఆర్ ఈడియట్స్, మేధావులంటే మూర్ఖులని అంటారు కదా, అందుకే ఆయన్ని కోట్ చేసినా అది ఎందుకనో మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ వీడియో అశాంతం చూసిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని అప్పీల్ చేస్తూ హైదరాబాద్ 15వ శతాబ్దంలో, సరిగ్గా చెప్పాలంటే 1534లో ఈ నగరానికి పునాదులు పడ్డాయి. 1591లో గోల్కొండ కోట కేంద్రంగా పాలన సాగించారు మొఘల్ పాలకులు. కులీ కుతుబ్ షాలు, అసఫ్ జాహీలు, నిజాం నవాబులు డైనాసిటీలో దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు నిరంతరం నగిశీలు దిద్దుకుంది. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అంటారు కదా, రోమ్ నగరం లెక్కనే హైదరాబాద్ నగర నిర్మాణానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 400 ఏళ్లలో దశ దిశలా వ్యాపించింది. 6th లార్జెస్ట్ అర్బన్ ఎకానమీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నది. మూసీ నది ఒడ్డున ఒకప్పుడు ప్లేగు వ్యాధి నివారణ కోసం చార్మినార్ నిర్మాణానికి పూనుకున్న మహ్మద్ కూలీ కుతుబ్ షాహీ అప్పట్లో ఓ ఆశయంతో ఈ నగరానికి పునాదులేసిండని చరిత్ర చెప్తుంది. యా అల్లా మేరే షెహర్ లోగోం సే మమూర్ కర్ రఖియే జోతో దరియా మే మచిలీ జైసే, అంటే నదిలో చేపలు ఎట్లా నింపినవో ఈ నగరాన్ని ప్రజలతో అలా నింపు దేవుడా అని ప్రార్థించిండంటారు. కుతుబ్ షాహీ కోరుకున్నట్టే ఈ నగరం జనాభాతో దినదినాభివృద్ధి చెందింది. ఈరోజు మినీ ఇండియాగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ మేరా షెహర్ అని ప్రతి రాష్ట్రం వాళ్ళు అనుకునేలా ఆదరించింది, అన్నం పెట్టింది, ఆదుకున్నది, హక్కును చేర్చుకున్నది. అందుకే హైదరాబాద్ అంటే యావత్ భారతానికి ఓ సెంటిమెంట్ కనెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్. కుతుబ్ షా పునాదులేసిన ఈ చారిత్రక నగరానికి నిర్మాతలు ఎందరో. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పెట్టింది నేనే అని చెప్పుకునే ఆ చెత్త నాయకుడు చంద్రబాబును, ఆయన చెంచాలను వదిలేయండి, అదో దిక్కుమాలిన సంత. కుతుబ్ షాహీలు కలలు గనిది ఒక తీరుగా అయితే గత పాలకులు మరో తీరుగా కలలు గని ఈ నగరాన్ని తమ కులపోలకు రాసి చేసిండ్రు. దాంతో చెరువులన్నీ మాయమైపోయినాయి. 1534లో ఈ నగరానికి పునాదులేసిన కులీ కుతుబ్ షాహీ ఆ తర్వాతి పాలకులు 1724 వరకు సహజ సిద్ధమైన చెరువులకు రూపకల్పన చేసిండ్రు. ఆ తర్వాత అంటే 1724 నుంచి 1948 మధ్య ఫ్రెంచ్, బ్రిటిష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులను నిర్మించారని చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం చెరువులను తాగునీటి కోసం నిర్మించిండ్రు. వాటికి అనుబంధంగా ఎన్నో గొలుసుకట్టు చెరువులు, నాలాలు కట్టిండ్రు. 1960-70ల తర్వాత కాలువల ద్వారా జంట నగరాలకు నీళ్లు పారేవి. కీప్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.